ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. పరమగీతము 2:4. దేవుని ప్రేమానురాగాలు ద్రాక్షారసం కన్నా మధురం. దానిని పానం చేసిన మనిషికి అంతకన్నా లౌకిక ఆనందం ఉండదు. దేవుడు కోటి సూర్యప్రభలతో వెలిగిపోయే సౌందర్యమూర్తి. ఆ దివ్య సుందర రూపాన్ని దర్శించగలిగితే, ఆ మధుర ప్రేమామృతధారలు దోసిళ్లతో గ్రోలితే ఈ లోకం స్మరణకు రాదు. దినదినం ప్రాతకాలం సంధ్యారుణ కాంతి భూగోళంపై వెచ్చని వెలుగు దుప్పటి కప్పినట్లు దేవుని ప్రేమ నా హృదయాన్ని కప్పుతోంది, హత్తుకుంటోంది. సరికొత్తగా దినదినం నాపై ఆయనకు వాత్సల్యం పుట్టుకొస్తుందట. ఆ ఒక్క తలంపు చాలు పులకరించి మురిసి ముద్దైపోవడానికి. రవి భాషా భావనలు కలబోసిన ధన్యజీవి కవి. ప్రభువు ప్రేమ లోతులు తరచి చూస్తావా? ఆ మధుర ప్రేమ సుధాంబుదిలో ఈతలేక మైమరిచి ఆనంద బాష్పాలలో మునిగిపోతావా? అసలు మనిషిని దేవుడు ఎందుకు చేశాడు? అమోఘ ప్రేమను పంచడానికే కదా. ఏకో నా రమతే, తానొక్కడే ఉంటే తన మధుర ప్రేమ రసం ఎవరికి తాగించాలి? ప్రేమించడానికి మనిషి ఉండాలి కదా. దానం పుచ్చుకునేవాడు లేకుండా దాత ఎందుకు? ప్రేమిక లేకుండా ప్రేమికుడెందుకు? దేవుణ్ణి మనిషిగా మార్చింది ఈ భావన. ఆ మనిషిని మరణానికి నడిపించింది. ఆ ప్రేమ తత్వాన్ని ఎరిగిన మనిషి అంటాడు గడుసుతనంగా, ప్రభు, నేను గనక లేకుంటే నీ ప్రేమ అంతటినీ ఏం చేసుకునేవాడివి? దేవునికి నేను కావాలి. ఏమిటి అద్భుతం! ఆ అమర ప్రేమను తలంచుకొని ఉక్కిరి బిక్కిరి అయిపోతాను, మూర్ఛిల్లుతాను. ఆ మహార్ణవాన్ని చిన్ని మదిలో ఒదిగించుకోవడమెలా? ఆ ప్రేమ మధువును ఆబగా ఆత్రగా తాగిన నేను పరవశంలో పరవశిస్తుంటే లోకానికి అర్థం కాక నవ్వితే నవ్వని నాకేంటి? ప్రేమాతిశయం చేత నేను మూర్ఛిల్లుచున్నాను. పరమగీతము 2:5. సుదర్శనమియ్యవా అమృతమూర్తి.